హాయ్ అందరికీ! ఇవాళ మనం ఒక రుచికరమైన హోమ్ స్టైల్ వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇది చపాతీలోకి మరియు రైస్‌లోకి కూడా బావుంటుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోకి తగినన్ని పల్లీలు వేసి దోరగా వేయించుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. మాడకుండా ఉంటాయి. ఇది మా బ్యాక్‌యార్డ్. ఈలోపు నేను వంకాయలను కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ అండ్ టమాటోస్‌ని కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలని గుత్తి వంకాయలకు తగ్గట్టుగా కట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న వంకాయలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల వాటిని 5, 6 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు అదే పాన్‌లోకి కొన్ని ఎండుమిర్చి కూడా వేసి వేయించాను. అవి కూడా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే పాన్‌లోకి కొన్ని ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే కొన్ని నువ్వులు కూడా వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. అవి వేగే సమయానికి చివరిగా 2 బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించుకున్నాను. అవన్నీ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు అదే పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ అండ్ టమాటో వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు పక్కన ఇంకొక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేశాను. అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కూడా వేశాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆ ఆయిల్లోకి వేశాననమాట. ఇప్పుడు దానిపైన లిడ్ పెట్టి ఒక 5-10 మినిట్స్ దాన్ని అలా వదిలేయండి. ఈ టైంలో మీరు ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ పేస్ట్‌గా చేసుకోండి. అందులోకి వేయించుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని వేయించుకుంటున్న వంకాయల్లోకి వేయండి. ఆ మసాలా మొత్తం వంకాయలకి పట్టేలాగా కలుపుకోండి. ఈ స్టేజ్‌లోనే మీరు రుచి చూసుకొని కావాల్సినంత కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు వేసిన ఎండుమిర్చి సరిపోకపోతే ఈ స్టేజ్‌లో మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది. సో, నేనేం యాడ్ చేయట్లేదు. ఇది బాగా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ లిడ్ పెట్టి వదిలేయండి. నేను వంట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉప్పు అనేది అసలు వేయలేదనమాట. సో, అందుకని చెప్పేసి ఈ స్టేజ్‌లో నేను ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉడికించి మూత తీసి అందులోకి కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించండి. అంతే.